సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బి టీమ్గా మారారంటూ విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కరీంనగర్ పొలిటికల్ డ్రామాపై స్పందించిన ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఇలాంటి పిరికి పంద చర్యలకు ఉసిగొలుకుతున్నారని అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయం నేతలపై బీజేపీ గూండాల దాడి చేశారన్న కేటీఆర్ దాడులు ఆపాల్సిన పోలీసులు చోద్యం చూడడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన ఈ దాడులు చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై దాడులు జరగడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నియోజకవర్గంలోనే దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ నేతలపై దాడులను వెంటనే ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి వచ్చి పోరాడాల్సి వస్తుందన్నారు హరీష్ రావు.